అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశాన్ని తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఇక్కడ నేను ముఖ్యమైన పదాలన్నీ రాస్తున్నాను. తర్వాత కవి పరిచయం. ఈ ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు. దానికి సంబంధించిన కవి పరిచయం. తర్వాత ప్రియమిత్రునికి సంజీవ్ దేవ్ గారు రాసిన లేఖలో ఏమున్నాయనేది మనము చూడవచ్చు. ఇది మన వ్యవహారిక భాషలో ఉంటుంది. అక్షరాలు కూడా మనకు చాలా బాగా అర్థమవుతాయి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఈ ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు. ఇది ఆ అంశము. ఇది అసలైన లేఖం. అప్పటి కాలంలో గొలుసు రాత అని ఉండేది. ఇది అక్షరాలు ఇలా ఉంటాయి. ఇది మనకి రాయడానికి రాదు, చదవడానికి వచ్చినా కొంచెం కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది చూడడానికి కూడా. ఇది అసలైన లేఖ. ఇందుకు మనం చూస్తున్నది అందులో ఉన్న అంశాన్ని మనం ముందుగానే చూసినాం. అర్థమవుతుందా? తర్వాత ఇవి చేయండి అంటే ఇవి ముక్తలేఖనానికి సంబంధించిన పదాలు కఠినంగా ఉంటాయి. ఇవి మీరు 1కి 10 సార్లు నేర్చుకుంటే కనుక మీరు తప్పులు లేకుండా అక్షరాలు రాయగలుగుతారు. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన అంశాలు. క్రింది గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. మహర్షులలో అగ్రశ్రేయులు ఎవరు అంటే బ్రహ్మజ్ఞాని యజ్ఞవల్కుడు. బ్రహ్మజ్ఞానం కల మహాజ్ఞాని ఎవరంటే గార్గి మహాపండితురాలేగాక బ్రహ్మజ్ఞాని. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్స్ నేను టిక్ చేసినాను. తర్వాత యజ్ఞోపవీతం అనే పదానికి అర్థం. యజ్ఞోపవీతం అంటే అర్థం జంధ్యం. తర్వాత గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు అంటే జనక మహారాజు యొక్క ఆస్థాన పండితురాలు. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ లలిత కళలు ఎన్ని, అవి ఏవని ఇచ్చిన లలిత కళలు 5. అవి సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, నాట్యం, నృత్యం. ఇక్కడ చూడండి మా లలిత కళలు ఎన్ని, అవి ఏవి అని ఇచ్చినారంటే ఇక్కడ కళలు ఏంటంటే 64, లలిత కళలు అంటే 5. లలిత కళలు ఏమి అంటే లలిత కళలు 5, కళలు మొత్తం 64. ఇక్కడ లలిత కళలు ఎన్ని, అవి ఏమని ఇచ్చినారు. లలిత కళలు ఎన్ని అంటే 5. అవి సాహిత్యము, సంగీతము, నృత్యము, శిల్పము, చిత్రలేఖనము. తర్వాత ప్రశ్నలకు సమాధానాలు మనం ఆల్రెడీ నోట్స్లో ఉన్నాయి, చూసుకున్నా. పెద్ద ప్రశ్నలు. దీనికి సంబంధించిన మొత్తం నోట్స్ అంతా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. తర్వాత భాషాంశాలు. 1వ కింద గీత గీసిన పదానికి అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ స్నేహం అనే పదం ఉంది కదా. స్నేహం అంటే ఏంది? మైత్రి, స్నేహం. ప్రతి విద్యార్థి తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండాలి. తర్వాత తాత్కాలికంగా అనే పదాన్ని అండర్లైన్ చేసిన. తాత్కాలికంగా అంటే నేను ఇక్కడ రాస్తున్నాను, అప్పటికి మాత్రమే. ఓకేనా? తర్వాత దానికి సొంత వాక్యం ఏంది? డబ్బు వలన అప్పటికి మాత్రమే సుఖం కలుగుతుంది. అమితంగా అంటే అర్థం ఏంది? ఎక్కువగా. దేనిని ఎక్కువగా తినకూడదు. తేజం అంటే కాంతి. విద్య వలన ముఖంలో తేజం పెరుగుతుంది. కార్యాలు అంటే పనులు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం అనుకున్నది మానకూడదు. తర్వాత సఫలం అంటే ఫలించడం. పని చేస్తే తప్పక ఫలితం జరుగుతుంది. 2వ క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలను, పర్యాయ పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ అండర్లైన్ చేసినానమ్మా, నేను అండర్లైన్ చేసినాను. మీకు కింద వివరంగా రాస్తున్నాను. ఇట్లా మీరు అండర్లైన్ చేసుకోవాలా. అండర్లైన్ చేసుకొని తర్వాత కింద కూడా మీరు రాసుకోవాలా. అర్థమవుతుందా? ఉత్తరాలు, లేఖలు, జాబులు. శోకం, బాధ, ఏడుపు. కీర్తి, పేరు, ప్రఖ్యాతలు. క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. కథా ప్రకృతి, కథా వికృతి. ముఖము ప్రకృతి, మొగము వికృతి. కీర్తి ప్రకృతి, కీరితి వికృతి. విద్యా ప్రకృతి, విద్యే వికృతి. కార్యము ప్రకృతి, కర్జము వికృతి. శ్రీ ప్రకృతి, సిరి వికృతి. తర్వాత 2వ క్రింద ఇచ్చిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను జతపరచండి. సుఖం అంటే దుఃఖం. సఫలం అంటే విఫలం. నిస్వార్థం అంటే స్వార్థం.
స్పష్టమైన అంటే అస్పష్టమైన, తాత్కాలికం అంటే శాశ్వతం. 1. క్రింది పదాలకు సొంత వాక్య ప్రయోగం చేయండి. ఇక్కడ ఏ దానికి అది సపరేట్గా రాస్తున్నానమ్మా. అమితం అంటే ఎక్కువగా, అనురాగం అంటే ప్రేమ, సఫలం అంటే నెరవేరడం, విఫలం అంటే నెరవేరకపోవడం, ప్రతిబింబం అంటే ప్రతిమ, ఎండమావులు అంటే మృగతృష్ణలు, ఆనందం అంటే సంతోషము, నిస్వార్థం అంటే స్వార్థం లేకపోవడం, చింత అంటే విచారం దిగులు, కళ అంటే స్వప్నం. తర్వాత 2. క్రింది వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టి వృత్తంలోని పదాన్ని ఉపయోగించి వాక్యాలను రాయండి. ఇక్కడ వీణ, ఫిడేలు, తంబుర ఇవన్నీ ఒకటి సంబంధించినవి, సంగీతానికి సంబంధించి. మధ్యలో అంటే ఏంది? తప్పెట. సంగీతంలో తప్పెట వాడం కదా, కాబట్టి అది ఒక్కటి వేరుగా ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ సున్నా చుడుతున్నాం, దానికి అర్థం రాస్తున్నాం. మధ్యలో అంటే తప్పెట అని రాస్తున్నాం, దానికి సంబంధించి సొంత వాక్యం రాసుకోవాలి. అర్థమవుతుందా? మధ్యలో అంటే తప్పెట, జాతరలో మధ్యల దరువుతో హుషారు పెరుగుతుంది. తర్వాత ఉత్సాహం. ఉత్సాహం అంటే ఏంది? ఆనందం, ఆతృత, ఉత్సుకత, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. కబడ్డీ. పల్లెటూళ్ళల్లో కబడ్డీ ఆటని ఎక్కువగా వాడుతారు. తర్వాత చరిత్ర. చరిత్ర అంటే మన భారతదేశ చరిత్రను తప్పకుండా తెలుసుకోవాలి. క్రింద ఇచ్చిన పద పట్టికను గమనించండి. వాటితో పొడుపు కథకు సంబంధించిన పదాన్ని ఉన్నాయి. వాటి ఆధారంగా క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. తర్వాత దంతాలు, శ్రీ, తిరగలి, నత్త, టెంకాయ, నెమలి, కళ్ళు, వల. అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు, అయితే దగ్గర చేరలేరు. కళ్ళు. 60 కళ్ళున్న పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు. నెమలి. మూత తెరిస్తే ముత్యాల పేరు. దంతాలు. ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే. టెంకాయ. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. తిరగలి. ఇల్లు వాకిలితో కడుగుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. నత్త. ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూస్తుంది. నెమలి. ఒకటే అక్షరం, అది లేకపోతే ప్రపంచంలో మనుషులే ఉండరు. శ్రీ. ఇక్కడ వ్యాకరణాంశాలు ఇచ్చినారు, వాక్యం గురించి ఇచ్చినారు. క్రింది వాక్యాలను చదవండి. ఇక్కడ సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఇక్కడ సుమేధ ఎవరు? మెయిన్ ఎవరు? కర్త ఎవరు? సుమేధ. కర్మ అంటే పని. ఏం చేస్తోంది? పాఠాన్ని. కర్మ. క్రియ అంటే చేసే పని, చదువుతున్నది. అర్థమవుతుందా? ఇప్పుడు కర్త ఎవరు? కర్మ ఎవరు? క్రియ అయింది. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ అంశాలు కూడా ఇచ్చినారు. పై వాక్యాలలోని కర్త, కర్మ, క్రియలను గుర్తించండి. కర్త, కర్మ, క్రియ. కర్త ఎవరు? సుమేధ. కర్మ ఏంది? పాఠం. చదువుతున్నది క్రియ. అర్థమవుతుందా? కర్త, కర్మ, క్రియ. కర్త ఎవరు? సుమేధ. అంటే ఎవరు మెయిన్గా ఉన్నారో వాళ్ళని కర్త అంటాం. ఎవరైతే మెయిన్గా ఉంటారో వాళ్ళను కర్త అంటాం. ఏదైతే విషయం ఉందో దాన్ని కర్మ అంటాం. పని తెలిపేదాన్ని క్రియ అంటారు. అర్థమవుతుందా నాన్న? ఇక్కడ చూడండి, సుమేధ కర్త, పాఠం కర్మ, చదువుతున్నది క్రియ. తర్వాత సాహిత్యకర్త, కర్మ పూలు, కోస్తున్నది క్రియ. తర్వాత ఏముంది? అరుణ వంటలు చేస్తుంది. అరుణ కర్త, కర్మ వంట, చేస్తున్నది క్రియ. తర్వాత సృజన కర్త, నాట్యం కర్మ, చేస్తున్నది క్రియ. తర్వాత ఏముంది? బాలకృష్ణ దినపత్రిక, దినపత్రిక అనేది కర్మ. ఓకేనా? ఎవరింత మెయిన్ ఉంటారో వాళ్ళని ఏమంటారు? కర్త అంటారు. కర్త, కర్మ, క్రియ అంటారు కదా. ఇక్కడ ఎవరు కర్త? మెయిన్ ఎవరు? హెడ్ బాలకృష్ణ. ఏంది కర్మ? ఏంది? దినపత్రిక. క్రియ ఏంది? చదువుతున్నాడు, పని. అర్థమవుతుందా? పై ఉదాహరణలో కర్త, కర్మ, క్రియ అని ఉన్నాయి. అవి సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాయి. ఇలా ఇస్తే వాక్యం అంటారు. కర్త, కర్మ అని సంపూర్ణమైన అర్థాన్ని ఇస్తున్నాయి. అలా ఇస్తే దానిని ఏమంటారు?
ఇక్కడ పైన ఉండే దాంట్లో కర్త, కర్మ, క్రియ ఏమున్నాయి? కర్త, కర్మ, తర్వాత క్రియ. ఓకేనా? ఇక్కడ కర్త, కర్మ, క్రియ అని ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఇట్లా 3 ఉన్నదాన్ని ఏమంటారంటే వాక్యం అంటారు. ఏమంటారు? వాక్యం అని అంటారు. తర్వాత ఎడాగమ సంధి. ఎడాగమ సంధికి సంబంధించిన అంశాలు ఇక్కడ అక్షరాలు ఆల్రెడీ మనము గుర్తు చేసినాం. వేసవి ఎండ, వచ్చిచ్చాడు, మాయమ్మ, మా అయ్య, మా ఇల్లు. ఇవన్నీ ఏంటివి? ఎడాగమ సంధికి సంబంధించినది. ఎడాగమ సంధి, ఎడాగమ సంధికి సంబంధించిన అంశాలు ఇవన్నీ. తర్వాత గీత గీసిన పదాలను విడదీయండి. తర్వాత వేసవి ఎండ అంటే వేసవి ఎండ. ఇక్కడ ఏ అంది, ఇక్కడ ఏమొచ్చింది? ఏ వచ్చింది. అర్థమవుతుంది? ఇక్కడ ఎడ ఆగమం. ఆగమం అంటే ఏంది? ఒక అక్షరాల మధ్యలో వేరొక, ఇక్కడ యకారం. ఇక్కడ చూడండి మా ఆగమం అంటే 2 ఉంటాయి. ఆగమం, ఆదేశం. ఆగమం, ఆదేశం. ఆగమం అంటే మిత్రుని వంటిది, మిత్రుని వంటిది, మిత్రుని వంటిది. తర్వాత ఆదేశం అంటే శత్రువు, ఆదేశం అంటే శత్రువు. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఏం ఆగమంగా వచ్చిందంటే ఇక్కడ యకారాల మధ్యలో వేరొక అక్షరం వచ్చి చేరుతాను. దీనిల మధ్యలో ఇక్కడ వచ్చి ఇచ్చారన్న ఒకటే, వచ్చి ప్లస్ ఇచ్చారన్న ఒకటే, అర్థం మారలే. మాయమ్మ అన్న ఒకటే, మా ప్లస్ అమ్మ అన్న ఒకటే. అర్థమవుతుందా? అర్థం మారడంలే. చూసుకోండి. ఇక్కడ మా అయ్య అంటే మా అయ్య అన్న ఒకటే, మా అయ్య అన్న ఒకటే అర్థం. మా ఇల్లు అంటే మా ప్లస్ మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. ఇక్కడ ఈ ఇన్న ఇది ఉన్న ఒకటే. ఇక్కడ అర్థంలో ఎటువంటి మార్పు లేవు. ఇట్లా పదాల మధ్యలో వేరొక పదం వచ్చి చేరితే దాన్ని ఏమంటారు? పదాల మధ్యలో వేరొక పదం వచ్చి చేరితే దానిని ఆగమం అంటారు. ఆగమం అంటారు. ఇక్కడ ఏమొచ్చింది ఆగమంగా అంటే ఎడ ఆగమం. యకారాల మధ్యలో వేరొక అక్షరం వస్తుంది. ఇదేంది? ఎడాగమం. ఎడాగమం. అర్థమవుతుందమ్మా? తర్వాత క్రింది పదాల మధ్య యకారం చేర్చి రాయడం. ఇక్కడ విడదీసినప్పుడు ఉండదు. అర్థమవుతుంది? యకారం ఉండదు. కలిపినప్పుడు అయితే వస్తుంది. ఇక్కడ మా ప్లస్ అదను, మంచి అదను. 10 6000, 10 6000. పాడి ప్లస్ ఆవు, పాడి ఆవు. ఏలి ప్లస్ ఉన్న, ఏలి ఉన్న. నా ప్లస్ అనుభవం, నా అనుభవం. ఓకేనమ్మా? తర్వాత ప్రాజెక్టు పని. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికి ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.